సినిమాలు బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప వంటి విజయాలతో దేశవ్యాప్తంగా అపారమైన కీర్తిని సంపాదించుకున్నప్పటికీ పరిశ్రమ ఆర్థికంగా స్థిరంగా లేదు. ప్రతి సంవత్సరం వందల సినిమాలు విడుదలవుతున్నా కేవలం కొన్ని మాత్రమే లాభాల బాటలో పడుతున్నాయి. గతంలో ఓటీటీ ప్లాట్ఫామ్ లో నిర్మాతలకు ఒక సేఫెస్ట్ నెట్ గా ఉండేవి. థియేటర్లో ఫలితం ఎలా ఉన్నా వారికి కొంత మొత్తం భరోసా ఇచ్చేవి. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రధాన ఓటీటీ ప్లాట్ఫామ్లు, ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ తమ కొనుగోలు విధానాలు మార్పులు వచ్చాయి. థియేటర్లో సినిమా హిట్ ని బట్టి చెల్లింపు మొత్తాన్ని నిర్ణయించే పద్ధతిని ప్రవేశపెట్టాయి. దీని ప్రకారంగా సినిమా థియేటర్లో అంచనాలను అందుకోలేకపోతే అంగీకరించిన మొత్తంలో 25% వరకు తిరిగిస్తారు. అదే సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆ మొత్తాన్ని అదే స్థాయిలో పెంచుతారు. ఈ కొత్త ఓటీటీ నిబంధనలు నిర్మాతలందరిపై తీవ్రమైన ఒత్తిడిని పెంచాయి. సినిమా విడుదలైన 4 వారాలకే ఓటీటీలోకి వస్తుండడం వల్ల థియేటర్ల కలెక్షన్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ఫలితంగా చాలా చిత్రాలు తక్కువ పేమెంట్ పొందే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ నటించిన భారీ చిత్రం అఖండ 2 ఈ కొత్త నెట్ఫ్లిక్స్ మోడల్ ని పాటించనున్న మొట్టమొదటి పెద్ద సినిమాగా నిలవనుంది. అఖండ 2 విషయంలో నెట్ఫ్లిక్స్ ఎక్కువ మొత్తాన్ని చెల్లిస్తుందా లేక థియేటర్ ప్రదర్శన ఆధారంగా తగ్గిస్తుందా అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది.